హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిడిసి అనేది ఎలా అప్లై చేయాలనే దానికోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిడిసి అంటే ఏంటి? సిడిసి అంటే కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఇప్పుడు ఇండియన్స్కి ఒక ఆధార్ కార్డ్ ఇంకా పాస్పోర్ట్ ఎలాగైతే ఐడెంటిటీయో, అలానే ఒక సీఫేరర్కి ఒక సిడిసి అనేది ఒక బేసిక్ ఐడెంటిటీ. ఇందులో మీరు షిప్ జాయిన్ అయ్యేటప్పుడు దాని యొక్క డేటు, నెక్స్ట్ షిప్ని సైన్ ఆఫ్ చేసేటప్పుడు షిప్ సైన్ ఆఫ్ డేటు, ఇవన్నీ మీకు సిడిసి లోపల ఉంటాయి. మీకు తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎన్ఆర్ఐ అకౌంట్ చేసుకోవాలనుకున్న ఏదన్నా మీకు ప్రతి డేట్ అనేది సిడిసి త్రూనే మీకు కౌంట్ చేస్తారు. సిడిసి అప్లై చేయాలంటే దానికన్నా ముందు మీ దగ్గర మీరు కొన్ని ఇంపార్టెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఉంచుకోండి. అందులో మెయిన్ 10th పాస్పోర్ట్, మెడికల్, ఫోటో కాపీ 3.5 x 3.5 సెంటీమీటర్స్ది, ఇంకా సిగ్నేచర్ 3.5 x 1.5 సెంటీమీటర్స్. అది కూడా మీరు బ్లాక్ పెన్తో చేసి ఉండాలి. ఇప్పుడు ఎలాగో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కోసం తెలుసుకున్నారు కాబట్టి మరి ఇంకా లేట్ చేయకుండా మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూద్దాం. దానికన్నా ముందు మీరు అప్లై చేయాలనుకుంటే మీరు మోస్ట్ ఆఫ్ ది టైం ఫైర్ ఫాక్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రోమ్లో అప్లై చేద్దాం అనుకున్నా సరే, ఇంకేదన్నా ఎక్స్టర్నల్ బ్రౌజర్ యూజ్ చేసినా మీకు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అంతా బ్యాక్ వచ్చేసే ఛాన్సెస్ మీకు చాలా ఉంటాయి. అందుకని మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఫైర్ ఫాక్స్లో చేయడానికి ప్రిఫర్ చేయండి. వన్స్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత డీజీ జనరల్ ఆఫ్ షిప్పింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే టాప్ కార్నర్ లోపల యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ మర్చిపోతే తర్వాత ఫర్గట్ పాస్వర్డ్ మీరు ట్యాప్ చేసిన తర్వాత మీ ఇండోస్ నెంబర్ ఇంకా ఈమెయిల్ యూజ్ చేసుకొని మళ్ళీ కొత్త పాస్వర్డ్ని రీజనరేట్ చేయొచ్చు. తర్వాత సిడిసి మేనేజ్మెంట్ అండ్ సిఓసి యాజ్ కుక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టాప్ రైట్ కార్నర్ లోపల సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి సిడిసి అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ పేజ్ లోపల మీకు మీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి దొరుకుతుంది. అందులోపల ఆఫీస్, ఇంకా పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్, నెక్స్ట్ ఆఫ్ కిన్, ఎస్టీసీడబ్ల్యూ కోర్సెస్, మెడికల్ సర్టిఫికేట్, ఫీజ్ డీటెయిల్స్ అండ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్, ఇవన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ముంబై లేదంటే కోల్కత్తా. వన్స్ మీకు దగ్గర ఉన్న ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పక్కనే కేటగిరీ ఇన్ విచ్ అప్లైడ్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు జనరల్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే కలర్ ఆఫ్ ఐస్ అనేవి గ్రీన్ ఉన్నది, నాది హేజల్. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే హోమ్లోకి వెళ్ళి అప్డేటెడ్ షీఫేరర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ మనకు సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కిందన ఐ కలర్ అనేది గ్రీన్ అని ఉంది. ఇప్పుడు దాన్ని నేను క్రాస్ చేసి మొత్తం హేజల్ అని రాస్తాను. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలానే మీకు సంబంధించిన ఇంకేమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అన్ని ట్యాబ్స్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ హోమ్ సెక్షన్లోకి వచ్చేయండి. మళ్ళీ మనం సిడిసి మేనేజ్మెంట్ అండ్ సిఓసి అప్లికేషన్ మీద ఇంకా కొత్త అప్లికేషన్ మళ్ళీ అగైన్ ఓపెన్ చేస్తాం. మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ నొక్కండి. మళ్ళీ ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఇందులోపల కిందకు వస్తే మన ఐ ఆఫ్ ది కలర్ అనేది మళ్ళీ అప్డేట్ అయిపోయి మనకు కనిపిస్తుంది. అలానే మీకు సంబంధించిన ఇంకే ఇన్ఫర్మేషన్ అయినా మీరు ఇలానే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు మీ పాస్పోర్ట్స్ డీటెయిల్స్, దాంతోపాటు 10th స్టాండర్డ్ పాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. అందులోపల మీకు కింద సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. మన ఆంధ్ర లేదంటే తెలంగాణలో చదివిన వాళ్ళు సర్టిఫికేట్ నెంబర్ అంటే మీ సర్టిఫికేట్లో టాప్ రైట్ సైడ్లో ఒక 6 డిజిట్ నెంబర్ ఉంటుంది. మీరు ఆ 6 డిజిట్ నెంబర్ని మాత్రమే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీ డీటెయిల్స్ అంతా ఇంకోసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్ నుంచి అడ్రస్ సెక్షన్లోకి వచ్చాం. ఇందులోపల మీ హౌస్ నెంబర్, విలేజ్, స్ట్రీట్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నిటిని మీరు మీ పాస్పోర్ట్లో ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాయడానికి ట్రై చేయండి. ఎటువంటి చేంజెస్ని చేయకండి. దాంతోపాటు కింద ఉన్న మొబైల్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకా ఈమెయిల్ ఐడి చెక్ చేయండి. అంతా కరెక్ట్గా ఫిల్ చేసిన కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ఈ నెక్స్ట్ ఆఫ్ కిన్ సెక్షన్ లోపల మనం మన ఫాదర్ నేమ్ని, ఇంకా అతని రిలేషన్ని, ఇంకా మిగిలిన అడ్రస్ అంతా మీ పాస్పోర్ట్ లోపల ఎలా ఉంటుందో మ్యాక్సిమం అలాగే రాయండి. ఇంకా ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫాదర్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. వన్స్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుని కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. దాని తర్వాత మీకు ఎస్టీసీడబ్ల్యూ కోర్సెస్ ఒక లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చేసిన కాలేజు ఇంకా ఆ డేట్ కూడా కనిపిస్తుంది. ఈ సెక్షన్ లోపల మీరు మీ డాక్టర్ పేరు, దాంతోపాటు అతని డీజీ అప్రూవ్డ్ సర్టిఫికేట్ నెంబరు, మీరు ఎక్కడ చేయించుకున్నారు,
ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూ, ఇంకా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఇవన్నీ మీరు మీ మెడికల్ సర్టిఫికేట్ లోపల చూసుకోవచ్చు. ఇంకోటి, మెడికల్ అనేది రీసెంట్గా ఈ 4 to 5 months లోపల చేయించుకుని ఉండాలి. లేదంటే దాని ఒక వ్యాలిడిటీ లోపల ఉన్నప్పుడే మీరు ఈ సిడిసిని అప్లై చేసుకోవాలి. వన్స్ అవన్నీ ప్రాపర్గా ఫిల్ చేసిన కంటిన్యూ నొక్కండి. ఈ పేమెంట్ సెక్షన్ లోపల మనం చేయడానికి ఏం లేదు, ఇక్కడ కూడా కంటిన్యూ నొక్కండి. ఇప్పుడు మనకి అటాచ్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనే లిస్ట్ ఒక మొత్తం మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంటుంది. తర్వాత కింద ఐ అగ్రీ కొట్టి జనరేట్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఓకే ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అయిపోయింది. మీరు కావాలనుకుంటే దీన్ని ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఇందులో మనం చేయడానికి ఏం లేదు. సో ఇప్పుడు మనం అదర్స్ లోపలికి వెళ్ళి నెక్స్ట్ మనం ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేద్దాం. మళ్ళీ మీరు ఇక్కడ చూసుకుంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా అంతా కనిపిస్తుంటుంది. ఇందులోపల మీరు ఆ ఎండ్లోకి వెళ్ళి సబ్మిటెడ్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు మీరు సబ్మిట్ చేసిన డీటెయిలింగ్ మొత్తం కనిపిస్తుంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఒకసారి మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే అవి కూడా చెక్ చేసుకోండి. దాంతోపాటు డౌన్ స్క్రోల్ చేస్తే అందులో మీకు ప్లేస్ అండ్ సిగ్నేచర్ని రాయవలసి వస్తుంది. ఇది మీరు డైరెక్ట్గా కాపీ ప్రింట్అవుట్ తీసుకొని అయినా చేయొచ్చు, లేకపోతే ఒక పీడిఎఫ్ లోపల ఎడిట్ చేసి అయినా సరే తర్వాత మీరు అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ సెక్షన్ అనేది మనం తర్వాత చూద్దాం. దానికన్నా ముందు ఫీజ్ పేమెంట్ సెక్షన్లోకి వెళ్దాం. క్లిక్ టు పే ఫీ నౌ దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఒక సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో కంటిన్యూ ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు మీ డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ రెండిట్లో ఏదైనా సరే యూజ్ చేసుకుని వన్స్ పేమెంట్ కంప్లీట్ చేయండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీ పేమెంట్ ఎప్పుడైనా క్యాన్సిల్ అయిపోయినా లేదంటే డబ్బులు కట్ అయిపోయి మీ పేమెంట్ అవ్వకపోయినా సరే అది మీరు డీజీకి కంప్లైంట్ చేసుకునే ఛాన్సెస్ మీ దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే మన పేమెంట్ సక్సెస్ అయిపోయింది. సో మనం డాక్యుమెంట్ అప్లోడెడ్ స్టేటస్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అప్లోడ్ చేయవలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అందులో చూసుకుంటే అన్నిటికన్నా మెయిన్ ఫస్ట్ మన అప్లికేషన్ ఫామ్. మీరు ఒకవేళ అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ అప్లికేషన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మీరు మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లోపల మీరు మెయిన్లీ మీ ప్లేస్ ఇంకా సిగ్నేచర్ అనేది పెట్టండి. దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో మెయిన్లీ 3.5 x 3.5 cm ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇంకా మంచి లుక్తో ఉండాలి. దాని తర్వాత మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ సిగ్నేచర్ మెయిన్లీ మీకు బ్లాక్ ఇంక్తో సిగ్నేచర్ చేసింది మాత్రం అప్లోడ్ చేయండి. దాని ఒక సైజు కూడా 3.5 x 1.5 cm చూసుకోండి. దాని తర్వాత మీరు మీ ఒరిజినల్ పాస్పోర్ట్ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ పీడిఎఫ్ ఎలా ఉండాలంటే మీ పాస్పోర్ట్ లోపల ఉన్న ఫ్రంట్ పేజ్ ఫోటో, దాని తర్వాత మీ అడ్రస్ లాస్ట్ పేజ్ ఫోటో, ఇంకా మెయిన్ మీ ఫేస్ కనిపిస్తూ ఒక పేజ్ ఉంటుంది చూడండి. మొత్తం 3 పేజీలదే కలిపి ఒక పీడిఎఫ్ చేసుకొని ఆ పీడిఎఫ్ని అప్లోడ్ చేయండి. ఇంకా మార్క్ షీట్, 10th మార్క్ షీట్, ఇది మీ కలర్ కాపీ అయి ఉండాలి. రీసెంట్గా మీరు చేయించుకున్న మెడికల్ ఫామ్ ఇది కూడా NX 4, NX 5 మాత్రం అప్లోడ్ చేయండి. దాంట్లో మీ సిగ్నేచర్ చేసి ఉండాలి. అన్నిటికన్నా మళ్ళీ లాస్ట్ 7th సెక్షన్లో కూడా మీరు మీ పాస్పోర్ట్ని అప్లోడ్ చేయండి యాజ్ ఏ అడ్రస్ ప్రూఫ్గా. మళ్ళీ మీరు కావాలనుకుంటే కింద మీకు ఫోటోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా రాసి పెట్టి ఇచ్చారు. అదంతా మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైనా తప్పు చేస్తే మీకు మీ సిడిసి అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేసు మీ 10th కానీ ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ చూపిస్తే డీజీ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా మీ 10thని మీ స్కూల్కి పంపిస్తారు. మీ స్కూల్ వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకొని మళ్ళీ వాటిని రిటర్న్ పంపించాల్సి వస్తుంది. ఫైల్స్ అని అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్నింటినీ చూసుకునే ఆప్షన్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే చూసుకోండి, లేకపోతే బ్యాక్ వచ్చేయండి. ఇందులో మీరు అప్లోడ్ చేసిన అప్లికేషన్ ఒక స్టేటస్ చూడడానికి మీకు కనిపిస్తుంది. ప్రజెంట్ మన అప్లికేషన్ స్టేటస్ ఓన్లీ అప్లికేషన్ సబ్మిటెడ్ అని మాత్రమే చూపిస్తుంది. ఒక 2-3 days తర్వాత అప్లికేషన్ అప్రూవ్డ్ అని చూపిస్తుంది. వన్స్ అప్లికేషన్ అప్రూవ్ అయిపోయిన ఒక 1 week లేదంటే 1.5 week లోపల మీకు మీ డిస్పాచ్ డీటెయిల్స్ అనేది కూడా వచ్చేస్తుంది. ఈ డిస్పాచ్ డీటెయిల్స్ మీరు డైరెక్ట్గా పోర్టల్ ఆఫీస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మిచ్చర్ నావికి సంబంధించిన ఎటువంటి డౌట్ అయినా, స్పాన్సర్షిప్ కోసం అన్నా, ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా సరే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కావాలనుకుంటే ఇప్పుడే ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.